సో రాజమండ్రిలో చాలా ప్రత్యేకమైన విషయాలున్నాయి. అందులో ఈ దసరా టైంలో దేవి చౌక్ ఒక అద్భుతం అనమాట. సో మీలో చాలామంది వెళ్ళే ఉంటారు. సో నేను వీడియో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది. ఇక్కడ మీకు కనిపించేదానికి ఇక్కడ ఒక గేమ్స్ ఆడుకునేది ఉంది కదా! సో దానికి చాలా పెద్ద కథే ఉందనమాట. అంటే లాస్ట్ టైము దసరా టైంకి సరస్వతి పూజకని చెప్పేసి అక్క వాళ్ళొస్తే కార్తీక్ గాడిని ఎక్కించాము. 50 రూపీస్ టికెట్. వాడు ఒక్కసారి వెళ్ళడానికి ఎంత భయపడ్డాడంటే అక్కడ చాలా పెద్ద సీన్ జరిగింది. కుదిరితే నేను అది వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నేను అది వర్టికల్గా తీసానమాట. సో ఇక్కడైతే ఇది అరటి దుంగల నుంచి సంథింగ్ ఏదో అంటారు. సో అది బాగుంటుందని చెప్పి అది తీసుకొని తిన్నాం మేము. తర్వాత ఎలాగో దీపావళి వస్తుంది కదా, ముగ్గు స్టెన్సిల్స్ అవి తీసుకుందామని చెప్పి అవన్నీ చూస్తున్నాం అనమాట. సో అది చూసిన తర్వాత అక్కడ చీరాల ఫేమస్ కత్రి గౌజు అని చెప్పి ఏదో ఒక జ్యూస్ ఉందన్నమాట. సో జ్యూస్ ట్రై చేద్దాం, డిఫరెంట్గా ఉందని చెప్పేసి మేము అక్కడికైతే వెళ్ళాము. బట్ అది చూసిన తర్వాత స్మెల్ తర్వాత 4 గ్లాసెస్ బదులు 2 గ్లాసెస్ చెప్పామన్నమాట. అంటే బాగోకపోతే ఎందుకు వేస్ట్ చేయడమని గ్లాస్ 20 రూపీస్ ఎంత అనుకుంటాం మరి. అయితే ఫస్ట్ గ్లాస్లోకి ఐస్ వేసి తర్వాత ఏదేదో షర్బత్లా ఉంది అది వేసిన తర్వాత అది బాదం మిల్కో మరి అది వేసి రెండింటిని బాగా కలిపేసి జీడిపప్పు వేస్తున్నారు. మరి ఈ జ్యూసు చీరాల్లో బాగా ఫేమస్ అంట. మరి ఇక్కడ వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. మరి మా డాడీకి నచ్చింది, మా అమ్మకి నచ్చలేదు, నాకు నచ్చలేదు. మళ్ళీ మా చెల్లి తాగేసింది బాగానే. పైన ఒక 2-3 డ్రై ఫ్రూట్స్ వేస్తాడనమాట. జీడిపప్పు వేసినట్టున్నాడు. జీడిపప్పులు అన్నీ వేసి ఇచ్చేసాడు అనమాట. సో ఇదనమాట ఈ జ్యూసు. అండ్ తర్వాత కాసేపు మొత్తం అక్కడ డెకరేషన్ మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. వీళ్ళు పెట్టే సెట్టింగ్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో సేమ్ ప్రతి ఇయర్ లాగానే ఇప్పుడు అలాగే ఉందన్నమాట. సో ఎంత నిండుగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా చెల్లిని అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది అంటే బాగాలేదంటుంది, కానీ ఒక పక్క నుంచి తాగేస్తుంది అనమాట. సో ఇక్కడ సెట్టింగ్ చూడండి ఒకసారి, మొత్తం నీట్గా నేను ప్రతిదీ డీటెయిల్గా తీశాను. సో సర్లే ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందాము రండి అని చెప్పేసి ఆ టైంకి మేము వస్తున్నాం, ఫోటో తీసుకుంటున్నాం అనమాట. మా చెల్లి అంటుంది బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉంది, నువ్వేంటి ఇట్లా తీస్తున్నావు అని చెప్పేసి అంటుంది. సో జనం అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉన్నారు. సో ఇలాంటి టైంలోనే మనం మన పిల్లల్ని కానీ మన తీసుకొచ్చిన యాక్సెసరీస్ని కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి సెట్టింగ్ చూడండి, ఇక్కడ పక్కన పెద్దది ఆంజనేయ స్వామి వారిది ఫోటో ఉంది లైటింగ్. అండ్ ఇక్కడ ఈ థీమ్ వచ్చేసి సంక్రాంతికి థీమ్ అనమాట. అంటే సంక్రాంతి ముగ్గు పెడుతున్నట్టు, గంగిరెద్దు వచ్చినట్టు, హరిదాసు అట్లా పెట్టారు. ఇక్కడ వెంకన్న బాబు ఫోటో, అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి ఫోటో, అలాగే అమ్మవారి ఫోటో, అలాగే విఘ్నేశ్వరుడి ఫోటో కూడా లైటింగ్ పెట్టి పెట్టారనమాట. ఇది దేవి చౌక్ మెయిన్ గుడి సెంటర్లో ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చాలామంది దేవుళ్ళ ఫోటోల్ని లైటింగ్స్ పెట్టారు. ఇది 91వ దేవి నవరాత్రి మహోత్సవాలు అంటండి. అంటే 90 సంవత్సరాలుగా ఈ నవరాత్రుల ఉత్సవం అలా జరుగుతూనే ఉంది. అసలు ఇది 91వ ఉత్సవం అంటే చాలా అంటే మేము అప్పటికి ఇంకా పుట్టి ఉండడం కూడా ఇది స్టార్ట్ అయ్యి ఇంకాసేపు అయితే మేము షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇటు సైడ్ మేము ఇక్కడ ఈ జిరాఫీస్ బాగున్నాయని చెప్పి ఇవి తీసుకున్నాము. జస్ట్ ఇది ఒకటి ఇంట్లోకి తీసుకున్నాము. తర్వాత ఇవి వచ్చేసి స్లేట్స్ అనమాట. ఇవి 2 బ్యాక్ సైడ్ ఏమో చాక్పీస్తో రాసుకోవచ్చు, అటు సైడ్ ఏమో మార్కర్తో రాసుకోవచ్చు అనమాట. కార్తిక్కి కౌశిక్ అని చెప్పి ఇవి తీసుకున్నాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఎంత కళగా ఉన్నారంటే అమ్మవారు అసలు 2 కళ్ళు సరిపోలేదండి. అసలు ఏ ఇయర్ కూడా మేము జస్ట్ ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని రాలేదు. ఈ ఇయర్ కూడా అవ్వలేదు. బహుశా వచ్చే ఇయర్లో వెళ్ళొచ్చేమో. దూరం నుంచి చూసి దండం పెట్టుకుని అయితే వచ్చేసేవాళ్ళము. అండ్ తర్వాత కౌశిక్కి డప్పు అంటే బాగా ఇష్టం అనమాట. సో లాస్ట్ టైం మేము వాళ్ళు వచ్చినప్పుడు మోతు పత్తులు ఉండి సైడ్ డప్పులా ఉండేది. ఈసారి ఈ టైప్లో తీసుకున్నాం అనమాట. బ్లాక్ కలర్ది తీసుకుందాం అనుకున్నాము,
బట్ బ్లాక్ లేదు, అయిపోయిందని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంకా ఈ వైట్ కలర్ డప్పు చూస్తామన్నమాట. అంటే ఒకటే కదా, పిల్లలు సౌండ్ బాగా టపా టపా కొడతానే ఉంటాడు. సో ఇది కొన్న తర్వాత ఎందుకు కొన్నాను అని చెప్పి చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యాను అనమాట. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడైతే మేము ఈ విగ్రహాలు అన్నీ కూడా ఇవి శుద్ధ విగ్రహాలు అంటారు కదా, మట్టి టైప్లో ఉంటాయి. సో ఈ విగ్రహాలన్నీ కూడా ఇందులో ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాము. మా చెల్లి రాధాకృష్ణుల విగ్రహం తీసుకుందాం అని చెప్పింది, కానీ ఇంకేం వద్దనేసి ఇంకొచ్చేసాం అనమాట. తర్వాత ఒక ఫ్లవర్ వేస్ తీసుకున్నాంలేండి. అండ్ తర్వాత వచ్చి మంచూరియా తినేసి ఇంక ఇంటికి వచ్చేసాం. హే గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. అండ్ పెద్దగా ఏమీ షాపింగ్ చేయలేదన్నమాట. జస్ట్ వెళ్ళి విజిట్ చేసి వచ్చేసాం అన్నట్టుగా. నేను అక్కడ ఏమేమి కొన్నానో చూపిస్తాను మీకు. ఫస్ట్ నేనైతే కెమెరా సెట్ చేసుకోవాలి, ఓకేనా? వెయిట్ చేయండి అప్పుడు. సో మేము వెళ్ళి మాకేం కొనుక్కోలేదు, కానీ కౌశిక్కి కార్తిక్కి కొన్నాము. ఏంటంటే స్లేట్. సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఏమో వైట్ కలర్ అనమాట. సో రెండింటిగా యూజ్ చేసుకోవచ్చు. కౌశిక్ తన ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నప్పుడు వీ థాట్ ఆఫ్ బయింగ్ దిస్ టైప్ ఆఫ్ స్లేట్, యాపిల్ షేప్లో స్లేట్ అటు సైడ్ ఉండేలాగా నడితే వాళ్ళు అన్నారు, అసలు ఆ టైప్ స్లేట్ ఎప్పుడో మా పాతకాలంలో వచ్చి నువ్వు అవి అడుగుతున్నావు, అవి మా దగ్గర ఎక్కడ ఉంటాయని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మాకు దేవశక్లో దొరికాయి అనమాట. సో కౌశిక్ తీసుకుంటే వాడు పాడు చేసేస్తాడు అని చెప్పి, అంటే మనం కొన్నవన్నీ అలాగే పాడు చేస్తాడు అనమాట. అందుకని చెప్పి ఇది కూడా పాడు చేసేస్తాడని చెప్పి కార్తిక్ తీసుకున్నాము. సో అక్కడ మాకు మళ్ళీ అప్పటికి అంటా ఉంది అమ్మ, ఇద్దరు కొట్టుకుంటారేమో అని. బట్ ఓకే, ఇద్దరు షేర్ చేసుకుంటారు అనుకున్నాం. బట్ మాకు కాస్త ఎదురు చేసి దొరికింది అనమాట. గుజ్జీ స్లేట్, ఇది కూడా సేమ్ ఫ్రంట్ బ్యాక్. సో ఈ వాచ్ ఇట్లా రెండింటికి కాస్ట్ ఎట్లని చెప్పిన 100 రూపీస్. ఇది తగ్గించిన అన్నాడు. 50 రూపీస్ ఇది కూడా తగ్గించిన అన్నారు. పేరమాడి అవి తిట్టి తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి లాస్ట్ టైం దేవిచక్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కూడా వచ్చారు, మాతో వచ్చారు అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు డ్యూ టు సమ్ రీజన్స్ రాలేదు. సో వీఆర్ ప్లానింగ్ టు గో సండే అనమాట. సో ఇది తీసుకున్నాం. ఎట్లా పట్టాలి ఇది? టైం మోటు పట్లు లాంటివి తీసుకున్నాం అనమాట. సో దిస్ టైం ఇది తీసుకున్నాను. ఇంకా తర్వాత అమ్మ పూజకు అని చెప్పి ముగ్గు స్టెన్సిల్స్ ఉంటాయి కదా, పాదం ఒకటి, దీపావళి వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి అనమాట. ఐ క్లియర్ కనిపిస్తాను సరిగ్గా, కెమెరా ఎట్లా కూడా తెలియదు. తర్వాత తులసి మొక్క వచ్చి అటు ఇటు పాదాలు వచ్చినాయి అనమాట. సో అది తీసుకున్నాము. ఇంకా ఏం తీసుకున్నాము, తక్కువే ఇంకోటి ఉంది, అది జిరాఫీ వచ్చింది, అది కింద ఉందన్నమాట. సో ఇవి గంటలు, ఇవి నన్ను డామినేట్ చేస్తున్నాయి కదా, ఇవి కూడా తీసుకున్నాను. ఇంకేం తీసుకున్నాం అంతేననుకుంటా గైస్. అంటే కింద ఉంది అది, చూడండి కింద చూపిస్తా, కింద ఉంది, కిందకి వెళ్ళిన చూపిస్తాను. సో ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట మేము. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ సండే వెళ్ళినప్పుడు వాడిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో వాళ్ళు ఇప్పుడు తెచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అది తెచ్చింది ఫ్రెండ్స్, తెచ్చింది. ఇదిగోండి, ఇది తీసుకున్నాము. జిరాఫ్ వచ్చిందనమాట. 450 చెప్పారు ఫ్రెండ్స్. 450 చెప్తే మేము 200కి తీసుకున్నాం. 150కి అడిగాము, అది దాచేసుకున్నాడు. ఏంటంటే సో ఇవే తీసుకున్నాం మేము. చాలా చిన్న షాపింగ్, బట్ క్లాట్ ఆఫ్ టైం. వీడియోలో ఎక్కడ నేను కనిపించాను, బికాజ్ ఐఎమ్ షూటింగ్ ఆల్ ఓవర్ దేవి చౌక్. సో ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము భీమవరం వెళ్ళే వీడియో అంతా నేను అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. బాయ్ గాయ్స్.